బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. రమజాన్ చివరి 10 రాత్రులు లైలతుల్ ఖదర్ అవకాశాన్ని కోల్పోవద్దు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. ఇన్నల్ హమ్దలిల్లాహ్ నహ్మదుహు వనస్తయీనుహు వనస్తగ్ఫిరుహు వనఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వమిన్ సయ్యిఆతి అఅమాలినా. మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వమన్ యుద్లిల్ ఫలా హాదియ లహు. వఅష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు వఅష్హదు అన్న ముహమ్మదిన్ అబ్దుహు వరసూలుహు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నామంతో ప్రారంభిస్తున్నాను. అన్ని స్తుతులు, ప్రశంసలు ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకే చెందుతాయి. ఆయన మనల్ని సృష్టించాడు, మనకు ఇస్లాం అనే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించాడు. మనకు రమజాన్ అనే పవిత్రమైన నెలను అనుగ్రహించి అందులో ఉపవాసాలు పాటించే, నమాజులు చదివే మరియు ఖుర్ఆన్ పఠించే తౌఫీక్ను ప్రసాదించాడు. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మనం ఎన్ని కృతజ్ఞతలు తెలుపుకున్నా తక్కువే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శాంతి, కరుణ మరియు ఆశీర్వాదాలు మన ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారుపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన సహాబాలపై మరియు ప్రళయదినం వరకు ఆయన చూపిన సన్మార్గంలో నడిచేవారందరిపై ఉండుగాక. ఆమీన్. ప్రియమైన సోదర్లారా, ఈరోజు మనం రమజాన్ నెలలో అత్యంత కీలకమైన, అత్యంత పవిత్రమైన మరియు అత్యంత విలువైన ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాము. రమజాన్ నెలలోని మొదటి 20 రోజులు ఒక ఎత్తు అయితే, ఈ చివరి 10 రోజులు మరో ఎత్తు. ఇవి సాధారణ రాత్రులు కావు. ఇవి నరకాగ్ని నుండి విముక్తి పొందే రాత్రులు. ఇవి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కారుణ్యం వర్షంలా కురిసే రాత్రులు. మరీ ముఖ్యంగా ఈ 10 రాత్రులలో ఒక రాత్రి దాగి ఉంది. ఆ రాత్రి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా ఖుర్ఆన్లో ఒక ప్రత్యేక సూరాను, సూరహ్ అల్ ఖదర్ అవతరింపజేశాడు. ఆ రాత్రే లైలతుల్ ఖదర్, నిర్ణయ రాత్రి లేదా గౌరవప్రదమైన రాత్రి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖుర్ఆన్లో ఇలా సెలవిచ్చాడు: నిస్సందేహంగా మేము ఈ ఖుర్ఆన్ను లైలతుల్ ఖదర్, గౌరవప్రదమైన రాత్రిలో అవతరింపజేశాము. లైలతుల్ ఖదర్ అంటే ఏమిటో నీకు తెలుసా? లైలతుల్ ఖదర్ 1000 నెలల కంటే ఉత్తమమైనది. సూరహ్ అల్ ఖదర్ 97 నుండి 1-3. ఆలోచించండి సోదరులారా, 1000 నెలలు అంటే దాదాపు 83 సంవత్సరాల 4 నెలలు. ఒక మనిషి తన జీవితకాలమంతా అంటే 83 ఏళ్లు ప్రతిరోజు ప్రతిక్షణం ఇబాదత్ చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో, ఈ ఒక్క రాత్రిలో చేసే ఇబాదత్ వల్ల అంతకంటే ఎక్కువ పుణ్యం లభిస్తుంది. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించిన ఎంతటి గొప్ప అవకాశం. మన ఆయుష్యులు తక్కువ, కానీ ఈ ఒక్క రాత్రిని మనం పట్టుకోగలిగితే మన ఖాతాలో 100 ఏళ్ల ఇబాదత్ పుణ్యం చేరిపోతుంది. ఈ అవకాశాన్ని కోల్పోవడం అంటే అంతకంటే పెద్ద నష్టం మరొకటి ఉండదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆచరణ, మనకు ఆదర్శమూర్తి అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ చివరి 10 రాత్రులను ఎలా గడిపేవారో మనం తెలుసుకోవాలి. ఆయన పాపరహితులు, ఆయనకు జన్నత్, స్వర్గం గ్యారంటీ. అయినా సరే ఈ రాత్రులలో ఆయన పడే శ్రమ వర్ణనాతీతం. సహీ హదీసుల ప్రకారం రమజాన్ నెల మొత్తం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇబాదత్లో ఉండేవారు. కానీ చివరి 10 రోజులు రాగానే ఆయన వేగం, ఇంటెన్సిటీ మరియు ఉత్సాహం ఊహించని విధంగా పెరిగిపోయేవి. ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించారు: రమజాన్ చివరి 10 రాత్రులు ప్రవేశించగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన నడుము బిగించేవారు. అంటే ఇబాదత్ కోసం పూర్తిగా సిద్ధమయ్యేవారు. రాత్రంతా జాగరణ చేసేవారు మరియు తన కుటుంబ సభ్యులను కూడా ఇబాదత్ కోసం మేల్కొలిపేవారు. సహీహ్ అల్ బుఖారీ 2024, సహీహ్ ముస్లిం 1174. ఈ హదీసు మనకు ఎన్నో విషయాలు నేర్పుతోంది. నడుము బిగించడం అంటే ఆయన ఇబాదత్ కోసం తనను తాను పూర్తిగా సమర్పించుకునేవారు. రాత్రంతా జాగరణ అంటే ఆయన రాత్రిలో ఎక్కువ భాగం నమాజ్, దువా మరియు ఖురాన్ పఠనంలో గడిపేవారు. కుటుంబాన్ని మేల్కొల్పడం అంటే ఆయన స్వయంగా ఇబాదత్ చేయడమే కాదు, తన భార్యలను, కుమార్తెలను కూడా మేల్కొలిపి ఈ గొప్ప రాత్రులను నిద్రపోయి వృధా చేసుకోకండి అని ప్రోత్సహించేవారు. సోదరులారా, ఇక్కడ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన ఆచరణ ఎలా ఉంది? చాలామంది మొదటి 20 రోజులు కొంత ఉత్సాహంగా ఉంటారు, మసీదులకు వస్తారు. కానీ చివరి 10 రోజులు వచ్చేసరికి అలసిపోతారు.
లేదా ఈద్ కొనుగోళ్లలో బిజీ అయిపోతారు. కర్మల ఫలితం వాటి ముగింపుపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మొదటి 20 రోజుల్లో ఏవైనా లోపాలు జరిగినా ఈ చివరి 10 రాత్రులలో వాటిని సరిదిద్దుకుని అత్యధిక పుణ్యాలు సంపాదించుకోవాలి. లైలతుల్ ఖదర్ అంటే ఏమిటి మరియు అది ఎప్పుడు ఉంటుంది? ఖదర్ అంటే నిర్ణయం లేదా గౌరవం అని అర్థం. 1. తీర్పు రాత్రి. ఈ రాత్రిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాబోయే ఏడాదిలో జరగబోయే విషయాలను నిర్ణయిస్తాడు. ఎవరికి ఎంత రిస్క్, ఆహారం లభించాలి, ఎవరు మరణించాలి, ఎవరికి ఏ కష్టాలు రావాలి, వీటన్నింటికీ సంబంధించిన ఆజ్ఞలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దూతలకు మలాయికా అప్పగిస్తాడు. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా సెలవిచ్చాడు: ఆ రాత్రిలో ప్రతి విషయానికి సంబంధించిన జ్ఞానయుక్తమైన ఆజ్ఞలు నిర్ణయించబడతాయి. సూరహ్ అద్-దుఖాన్ 44-4. ఆలోచించండి, మన తలరాతలు వచ్చే ఏడాదికి రాసే ఆ సమయంలో మనం నిద్రపోతూ ఉండాలా, లేదా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు సాష్టాంగపడి కన్నీళ్లతో మన తలరాతను మంచిగా రాయి అని వేడుకోవాలా? 2. గౌరవప్రదమైన రాత్రి. ఈ రాత్రి ఎంతో గౌరవప్రదమైనది, ఎందుకంటే ఇందులో పరిశుద్ధ ఖుర్ఆన్ అవతరణ ప్రారంభమైంది. అంతేకాదు, ఈ రాత్రిలో జిబ్రయీల్ అలైహిస్సలాంతో పాటు లెక్కలేనంతమంది మలాయికా దూతలు భూమిపైకి దిగివస్తారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ మహత్తరమైన రాత్రి ఎప్పుడు ఉంటుంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన అపారమైన జ్ఞానంతో ఈ రాత్రి యొక్క ఖచ్చితమైన తేదీని మన నుండి దాచిపెట్టాడు. మనం కేవలం ఒక్క రాత్రి మాత్రమే ఇబాదత్ చేసి మిగిలిన రాత్రులు నిర్లక్ష్యం చేయకూడదు. ఆ ఒక్క రాత్రి కోసం మనం 10 రాత్రులు శ్రమించాలి. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆయన ఇలా ప్రవచించారు: రమజాన్ చివరి 10 రాత్రులలో, ముఖ్యంగా బేసి సంఖ్యగల రాత్రులలో, ఆడ్ నైట్స్ లైలతుల్ ఖదర్ను అన్వేషించండి. సహీహ్ అల్ బుఖారీ 2017. అంటే రమజాన్ నెల యొక్క 21, 23, 25, 27 మరియు 29 రాత్రులు. చాలామంది కేవలం 27వ రాత్రి మాత్రమే జాగరణ చేస్తారు. అది మంచిదే, కానీ మిగిలిన బేసి రాత్రులను వదిలేయడం తెలివైన పని కాదు. లైలతుల్ ఖదర్ రాత్రిలో చేయాల్సిన ఉత్తమమైన ఇబాదత్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపిన మార్గంలో కొన్ని అత్యుత్తమమైన ఆచరణలివి. 1. ఖియాముల్ లైల్ రాత్రి నమాజ్, ఇషా నమాజ్ మరియు తరావీహ్ నమాజ్లను జమాత్తో చదవడం తప్పనిసరి. ఆ తర్వాత రాత్రి చివరి భాగంలో తహజ్జుద్ నమాజ్ చదవాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రవచించారు: ఎవరైతే లైలతుల్ ఖదర్ రాత్రిని పరిపూర్ణ విశ్వాసంతో మరియు పుణ్యం ఆశిస్తూ నమాజ్లో గడుపుతారో వారి గత పాపాలన్నీ క్షమించబడతాయి. సహీహ్ అల్ బుఖారీ 1901. 2. ఖుర్ఆన్ పఠనం, తిలావత్. ఖుర్ఆన్ అవతరించిన ఈ రాత్రిలో ఖుర్ఆన్ను అర్థం చేసుకుంటూ పఠించడం, అందులోని ఆయతులపై ఆలోచించడం అత్యంత ఉత్తమమైన ఆచరణ. 3. దువా మరియు ఇస్తిగ్ఫార్. ఈ రాత్రిలో మనం మన పాపాల నుండి క్షమాపణ వేడుకోవాలి, మన అవసరాలను అల్లాహ్ ముందు ఉంచుకోవాలి. ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఒకసారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఇలా అడిగారు: ఓ అల్లాహ్ ప్రవక్త, ఒకవేళ నేను లైలతుల్ ఖదర్ రాత్రిని కనుక్కుంటే నేను ఏ దువా చేయాలి? అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమెకు ఒక చిన్న కాని అత్యంత శక్తివంతమైన దువాను నేర్పారు. అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫ్వా ఫఅఫు అన్ని. అర్థం: ఓ అల్లాహ్, నిశ్చయంగా నీవు క్షమించేవాడివి, క్షమించడాన్ని ప్రేమిస్తావు, కాబట్టి నన్ను క్షమించు. సునన్ అత్ తిర్మిది 3513. సహీహ్. 4. ఇఅ్తికాఫ్ మసీదులో ఏకాంతం. సాధ్యమైన వారు చివరి 10 రోజులు మసీదులో ఇఅ్తికాఫ్ కూర్చోవడం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గొప్ప సున్నత్. చివరి 10 రాత్రులలో సాధారణంగా జరిగే తప్పులు. దురదృష్టవశాత్తు మనలో చాలామంది శైతాన్ యొక్క కుతంత్రాలకు లోనై ఈ గొప్ప రాత్రులలో కొన్ని పెద్ద తప్పులు చేస్తూ అవకాశాన్ని పాడు చేసుకుంటారు. 1. నిర్లక్ష్యం మరియు అధిక నిద్ర. చాలామంది మొదటి 20 రోజులు అలసిపోయామని నెపంతో చివరి 10 రాత్రులు హాయిగా నిద్రపోతారు. సోదర్లారా, ఇది నిద్రపోయే సమయం కాదు, ఇది మేల్కొనే సమయం. 2.
ఈద్ కొనుగోళ్లు మరియు మార్కెట్లు. చివరి 10 రాత్రులు రాగానే మార్కెట్లు కలకలలాడుతుంటాయి. మన సోదరులు సోదరీమణులు బట్టలు చెప్పులు కొనుక్కోవడంలో తమ విలువైన సమయాన్ని వృధా చేస్తారు. శైతాన్ మనల్ని ఇబాదత్తు నుండి దూరం చేయడానికి మార్కెట్లను అలంకరించి చూపిస్తాడు. 3. సోషల్ మీడియా మరియు అనవసరపు మాటలు. జాగరణ పేరుతో కొంతమంది మసీదుల బయట లేదా ఇళ్లలో కూర్చుని ఫోన్లలో ముచ్చట్లు పెడతారు. మీరు మేల్కొని ఉన్నా మీ హృదయం అల్లాహ్ వైపు లేకపోతే ఆ జాగరణ వల్ల ఉపయోగం లేదు. 4. కేవలం 27వ రాత్రిపైనే ఆధారపడటం. ఇది చాలా పెద్ద పొరపాటు. లైలతుల్ ఖదర్ ఏ బేసి రాత్రిలోనైనా ఉండవచ్చు. 5. మసీదులకు దూరం కావడం. కొంతమంది ఇళ్లలోనే ఇబాదత్ చేస్తామని మసీదుకు రావడం మానేస్తారు. ముఖ్యంగా పురుషులు ఇషా ఫజర్ నమాజులను జమాత్తో చదవడం తప్పనిసరి. భావోద్వేగపూరిత ముగింపు. ప్రియమైన సోదర్లారా, వినండి. మన జీవితంలో ఎన్ని రమజాన్లు మిగిలి ఉన్నాయో మనలో ఎవరికీ తెలియదు. గత ఏడాది మనతో కలిసి ఈ మసీదులో నమాజ్ చదివిన చాలామంది, ఉపవాసాలు పాటించిన చాలామంది ఈ రోజు మనతో లేరు. వారు ఇప్పుడు తమ సమాధులలో ఉన్నారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఇంకా అవకాశమిచ్చాడు. మనకు ఈ రమజాన్ చివరి 10 రాత్రులు లభించాయి. సోదరులారా, ఆలోచించండి. ఒకవేళ ఇదే మన చివరి రమజాన్ అయితే? కాబట్టి రండి, ఈ రోజే గట్టి నిర్ణయం తీసుకుందాం. ఈ చివరి 10 రాత్రులను మనం వృధా చేయము. శైతాన్కు అవకాశం ఇవ్వము. మన పాపాలను తలచుకుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు కన్నీళ్లు కారుద్దాం. ఆయన ఎంతటి కరుణామయుడు అంటే, మనం ఒక్క అడుగు ఆయన వైపు వేస్తే ఆయన 10 అడుగులు మన వైపుకు వస్తాడు. ఓ అల్లాహ్, మాకు ఈ రమజాన్ చివరి 10 రాత్రుల ప్రాముఖ్యతను అర్థం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్, మాకు ఈ రాత్రులలో అత్యధికంగా ఇబాదత్ చేసే, నమాజులు చదివే, ఖుర్ఆన్ పఠించే మరియు దువా చేసే తౌఫీక్ను ప్రసాదించు. ఓ అల్లాహ్, మాకు లైలతుల్ ఖదర్ రాత్రిని పొందే భాగ్యాన్ని మరియు అందులోని అనంతమైన పుణ్యాలను సంపాదించుకునే అదృష్టాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చూపిన మార్గంలో నడిచే శక్తిని మాకు ప్రసాదించు. మా పాపాలన్నింటినీ క్షమించు. మా ఉపవాసాలను, మా నమాజులను, మా దానధర్మాలను అంగీకరించు. మాకు నరకాగ్ని నుండి విముక్తిని ప్రసాదించు మరియు జన్నతుల్ ఫిర్దౌస్లో అత్యున్నత స్థానాన్ని అనుగ్రహించు. అల్లాహుమ్మ ఇన్నక అఫూవున్ తుహిబ్బుల్ అఫ్వా ఫాఫు అన్ని. అల్లాహుమ్మ ఇన్నక అఫూవున్ తుహిబ్బుల్ అఫ్వా ఫాఫు అన్ని. అల్లాహుమ్మ ఇన్నక అఫూవున్ తుహిబ్బుల్ అఫ్వా ఫాఫు అన్ని. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.